ఎప్పుడు తయారు చేశారు, బై ఎంబీ ప్లస్ ఇదిగో ఏ బ్యాచ్, పర్సంటేజ్ ఎంత ఉంది, 6 సార్టెడ్ కోడ్, ఇది కంపెనీ కోడ్, ప్లస్ ఇదిగో బుల్ నెంబరు, ఈ 6 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది బుల్ నెంబర్ అనమాట. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. డాక్టర్ గారితో ఇంతకుముందుకు బీర్పిండి గురించి మనం వీడియో తీయడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ ఆవుకి ఒక గేదెకి ఒక సెమన్ చేయడం జరిగింది. ఒకసారి డీటెయిల్స్ అడుగుదాం. టెంపరేచర్లో నిల్వ చేసుకొని జరిగితే ఎస్పెషల్గా సెక్యూర్ సెమన్ అంటే ఒక ఓన్లీ పేదూడలు వచ్చే విధంగా సెమన్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో. ఈ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా చాకలకొండ గ్రామము, వింజమూరు మండలం కింద వస్తుంది. ఒకసారి డాక్టర్తో మనం డీటెయిల్స్ తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. పాడి రైతులకు కానీ ఒకసారి వివరణగా మీరు తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం. సార్ సెమన్ గురించి చెప్పండి సార్, ఎస్పెషల్గా సెక్యూర్ సెమన్ ఇస్తున్నారు కదా అట్లా. నా పేరు డాక్టర్ కుమ్మి కోటేశ్వరరావు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో చాకలకొండ గ్రామంలో చిన్నుపోయిన మాధవ అనే డైరీ ఫార్మర్ యొక్క ఫామ్లో ఇప్పుడే ఎద ఇంజెక్షన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మీరు అడిగినట్లుగా క్లుప్తంగా చెప్పాలంటే, మన జాతీయ గర్భధారణ ఇంజెక్షన్ కార్యక్రమం కిందగా నేషనల్ ఎన్ఐపి ప్రోగ్రామ్ అనమాట, ఎన్ఐపిని. దీని కింద మనకి 6 సార్టెడ్ సెమెన్ అని రీసెంట్గా ప్రభుత్వం వారు ఇంట్రొడ్యూస్ చేశారు. దాంట్లో ఏంటంటే పేదోడల పెంపకం అంటారు. పేదోడలు మాత్రమే మనకి గర్భం దాల్చినప్పుడు పేదోడలు పుట్టే విధంగా దీనికి ఒక ఇంజెక్షన్ ఖరీదు వచ్చేసి 1350 రూపాయలు నిర్ణయించారు. దాంట్లో 1350 రూపాయల్లో మనకి 850 రూపాయలు గవర్నమెంట్ వారు సబ్సిడీ ఇస్తున్నారు, 500 రూపాయలు రైతు కడతారనమాట. పెట్టినప్పుడు ఈ ఇంజెక్షన్లు ఏంటంటే మనం 6 సార్టెడ్ సెమెన్ కింద తీసుకొచ్చి ఇలా చేస్తున్నాము. దాంట్లో మొదట ఎలా అంటే రైతులకి ఫస్ట్ పశువు ఎప్పుడైతే ఎదకొచ్చిందని తను గమనించి మనకు చెప్తాడో, చెప్పిన తర్వాత కరెక్ట్గా మొదటి దశ, మధ్య దశ, చివరి దశ అని 3 దశలు ఉంటాయి. ఇందులో మొదటి దశలో మనం ఏంటంటే యానిమల్కి ఎద ఇంజెక్షన్ చేయకపోవడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే 24 అవర్స్, ఆవుళ్ళు అయితే 18, రైతు గుర్తించిన తర్వాత 18 గంటల తర్వాత, అదే గేదెళ్ళు అయితే 24 గంటల తర్వాత మనము చేస్తే మంచిది ఎదకొచ్చిన తర్వాత. దానిని మధ్య దశలో చేస్తాం. మధ్య దశలో కానీ చివరి దశలో చేయొచ్చు. కానీ మధ్య దశలో చేస్తే 90% కన్స్ట్రక్షన్ రేటుకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం మధ్య దశలో గుర్తించి ఈరోజు ఆ ఫార్మర్ ఇక్కడ మనం ఎద ఇంజెక్షన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రాసెస్ ఏంటంటే, మనకు లిక్విడ్ నైట్రోజన్ అని మినీ 3.5 లీటర్ల కెపాసిటీ ఉన్న మినీ కంటైనర్ మన రైతు దగ్గర తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అదే మా పశువుల హాస్పిటల్ అయితే 35 లీటర్ల కంటైనర్లు ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే లిక్విడ్ నైట్రోజన్ మనకు -196 డిగ్రీస్ ఫారెన్హీట్ కింద మనకి స్టోరేజ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ కణాలని స్టోరేజ్ చేస్తాం. 6 నెలల వరకు మనకి మ్యాక్సిమం స్టోరేజ్ బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఎల్ఎన్ లెవెల్ చూసుకుంటూ మనము మెయింటైన్ చేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే ఇప్పుడు ఎద ఇంజెక్షన్ చేసే సమయంలో ఈ మినీ కంటైనర్లో మనం తీసుకొచ్చిన స్టార్స్ని నార్మల్ 37 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర కొద్దిగా హాట్ వాటర్ అని దాన్ని థాయింగ్ అంటాం. సో ఆ చిన్న స్టార్స్ని తీసుకొచ్చి ఈ థాయింగ్ ప్రొసీజర్లో 30 సెకండ్స్ వరకు మనం ఉంచుతాం. 30 సెకండ్స్ ఉంచి నార్మల్ టెంపరేచర్ రాగానే మనం తీసుకొచ్చి 30 సెకండ్స్లో అది ఎల్ఎన్ ఎడకుండా దీన్ని గోబ్లెట్ అంటారు. మినీ కంటైనర్లో ఈ గోబ్లెట్లో ఈ స్టార్స్ని మనం తీసుకొని ఎక్కువసేపు బయట ఉంచకూడదు కాబట్టి, ఓకే, సో అది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. మామూలు ఎంత టెంపరేచర్లో నిల్వ చేస్తుంటారు సార్? అది -196 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర నిల్వ ఉంటాయి. సో మనం అక్కడ నుంచి తీసుకొచ్చి 37 డిగ్రీస్లో థాయింగ్ చేస్తాం. అంటే 30 సెకండ్స్ వరకే ఉంచి ఆ యొక్క ఇన్మొబైల్ అంటే మొటిలిటీ లేని కణాలని మనం మొబైల్ అనమాట మొటిలిటీకి తీసుకొచ్చేదానికి థాయింగ్ ప్రొసీజర్లో వేడి నీళ్ళలో పెట్టి చేస్తాం. సో 30 సెకండ్స్ తీసిన తర్వాత లోడ్ చేసిన తర్వాత యానిమల్ వెంటనే 2 to 3 మినిట్స్లో మనము ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అండ్ ఇన్సిమినేషన్ అంటే లోపల డిపాజిట్ చేయాలన్నమాట. చేసిన తదుపరి వెంటనే మనము లోపల చూసుకొని అంత ప్రొసీజర్ అంతా ముందర చెక్ చేసుకుంటాం. కాబట్టి తర్వాత అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు మనం చేస్తాం. చేసినప్పుడు దానికి ఏంటంటే వెంటనే 2 to 3 మినిట్స్లో ప్రొసీజర్ కంప్లీట్ చేస్తాం. లోపల అంటే పార్ట్స్ అన్ని చూసుకోవటం, సర్విక్స్, యూటరస్ పార్ట్స్ అని చూసుకొని మనం డిపాజిట్ చేస్తాం. సెమిన్ని స్లోగా డిపాజిట్ చేసేసి దానిని మనం 2 to 3 మినిట్స్లో ఆఫ్టర్ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత మనం ఆ యొక్క స్టార్ని తీసి ఎక్కడ బ్యాచ్ ఎప్పుడు తయారు చేశారు, అవసరమైతే రైతు అడిగినప్పుడు మనం ఆ స్టార్ని రైతుకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. చేసేసి దాన్ని ఇనియాప్ ప్రొసీజర్లో మనం మనుషులకు ఆధార్ కార్డు ఎలాగో ఇనియాప్ కార్డు ద్వారా మనము రిజిస్టర్ చేసి ఎన్ని గంటలు చేసాము, దాని యొక్క బ్రీడింగ్ హిస్టరీ మొత్తం కూడా భారత పశుధన లాగిన్లో ఉంటాయి. పూర్తి డీటెయిల్స్, సో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఫార్మర్ రిజిస్టర్ చేసి యానిమల్ కూడా రిజిస్టర్ చేసిన తర్వాత ఈ డేటాను బేస్ చేసుకుని మనం ఎన్ని గంటలు చేసాము అనేది టైము, డేటుతో సహా మా దాంట్లో బుల్ నెంబరు ఎక్కడ నుంచి తయారయ్యో ఆ యొక్క బుల్ నెంబర్తో సహా దాని మీద స్టార్ మీద ఉంటుంది అన్నమాట. బ్యాచ్ నెంబరు, బుల్ నెంబరు, ఎప్పుడు తయారు చేశారు, క్వాంటిటీ ఎంత, 6 సార్టెడ్ సెమెనా లేకపోతే కన్వెన్షనల్ స్టాలా అనేది అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టార్ని రైతుకి ఇచ్చేస్తే కాన్ఫిడెంట్గా ఆ తర్వాత ఏ రోజు ఏ డేటు నమోదు చేసామనేది తను దగ్గర పెట్టుకొని ఒక ట్రాన్స్పరెన్సీ వేలో మనం ఇదంతా
చేస్తుంటాం. ఇది మన ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమ గర్భధారణ యొక్క ప్రొసీజర్. ఆహా. సో ఈ విధంగా రైతులు ఏంటంటే వాడుకుంటే దానికి తద్వారా కాబట్టి ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అనేది మార్నింగ్ ఈవినింగ్ సమయాల్లో చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు చల్లాకాలం కాబట్టి మనం అప్ టు జనవరి ఫిబ్రవరి దాకా 24 అవర్స్లో ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. ఆఫ్టర్ మార్చి అంటే బ్రీడింగ్ సీజన్ అయిపోయిన తర్వాత మాత్రం మనం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కానీ లేదా ఈవినింగ్ లేట్ నైట్ అవర్స్లో చేస్తే టెంపరేచర్ని బేస్ చేసుకొని చేయాలి. టెంపరేచర్ సో మన 37 degrees కంటే అబవ్ ఉన్నప్పుడు ఈ స్టార్స్ని ఏంటంటే మనం తాయింగ్ చేసిన ఒకటే చేయిపోయిన ఒకటి అన్నట్టుగా కన్సెప్షన్ రేట్ బాగుంటుంది. ఇప్పుడు ఎదకొచ్చిన ఆవు కానీ కానీ మామూలు ఎన్ని గంటలు సార్, ఎన్ని గంటల లోపు 7 అయిపోయాలి? ఒక 12 hours 24 hours లోపు? అదే స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ప్రాథమిక దశలో దశలు రైతు ఎప్పుడైతే గుర్తిస్తాడో గుర్తించిన తర్వాత ఒక 12 hours దాటిన తర్వాత చేయాలి. 12 hours. అదే మన బరిల్లో అయితే 18 hours, ఆవుల్లో అయితే 12 hours తర్వాత చేస్తూ 12 hours to 24 hours ఎప్పుడైనా మనము ఏది ఇంజెక్షన్ చేసి దాని మధ్య దశలో పూర్తి చేసినట్టు అవుతుంది. సో అప్పుడే కన్సెప్షన్ రేటు బాగుంటుంది. సో సెక్స్ అట్రాక్షన్ ఏంటంటే మనం సింగిల్ స్టార్నే చేస్తాం, అంటే క్వాలిటీ బాగుంటుంది కాబట్టి సింగిల్ స్టార్నే చేస్తాం. అదే మనము నార్మల్ స్టార్స్ అయితే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలాగా చేస్తుంటాం. ఎందుకంటే మనం చేసిన కణాలు మ్యాక్సిమం 24 hours లోపలే లైబిలిటీ ఉంటాయి. అదే దాని లోపల అండంలో రిలీజ్ అయిన తర్వాత 24 hours ఫిమేల్ కణం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం ఫలదీకరణ చెందించగలిగితే సక్సెస్ రేటు బాగుంటుంది. ఓకే ఓకే సార్. సో ప్రజెంట్ అయితే ఈ ప్రాంతంలో అయితే ఇక్కడ ఈ విధంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడే సెక్స్ ఆర్టెడ్ సెమిన్ అనేది మనము మొదలుపెట్టి రైతులు అవేర్నెస్ క్రియేట్ చేసి మనకి ఫార్మరు బాగున్నారు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఇంకా ఇక్కడ నుంచి ఇంకా అంతా కూడా పెయ్యి దూడలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు ఫార్మర్స్. మనం అవేర్నెస్ క్రియేట్ చేసి చేస్తాం. సో ఇది మంచి ప్రోగ్రామ్, జాతీయ కార్యక్రమం కాబట్టి బాగా నీట్గా. సో చాలా థ్యాంక్ యూ సార్.